గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో ప్రధాన వార్తగా నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ను ఇస్తూ బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది ఈనాడు. పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం, 2 విదేశీయులతో పాటు 28 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి అండ్ క్షతగాత్రుల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారు దుండగులు. పహల్గాం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్. సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగుపయనమయ్యారు. జపాన్ పెట్టుబడులు 12,062 కోట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటించిన తెలంగాణ రైజింగ్ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. మరో వార్త వచ్చేసి సివిల్స్ తొలి 100 ర్యాంకుల్లో 5 మనవాళ్లే. వరంగల్కు చెందిన సాయి శివానికి 11వ స్థానం. అంతా జగన్ ఆదేశాలతోనే అంటూ వార్తను చూడొచ్చు. ఏపీలో వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజకేశ్వర రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేశారని సిట్ దర్యాప్తులో గుర్తించింది అంటూ ఈనాడు ఇటు తెలంగాణ వార్తా పేపర్లో కూడా ప్రచురిస్తూ గత వైసీపీ పాలనకు సంబంధించిన వార్తనిచ్చింది. ఆంధ్రజ్యోతి పచ్చని కొండల్లో నెత్తుటేర్లు. నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర ఘాతుకానికి సంబంధించిన వార్తని ఇక్కడ బ్యానరేటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులకై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. పైన టాప్లో ఇంటర్ ఫలితాల్లో రికార్డు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉత్తీర్ణత నమోదు. ఫస్ట్ ఇయర్ 66.89%, సెకండ్ ఇయర్ 71.37% పాస్. అమ్మాయిల్లో 74%, అబ్బాయిల్లో 57.56% ఉత్తీర్ణత. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కశ్మీర్లో ఉగ్ర ఘాతుకానికి సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటంగా చూడొచ్చు. 26 మంది పర్యాటకులు చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ చర్య తమ పని అని ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కదా. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఉన్నారు, మనీష్ రంజన్. దారుణానికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టబోము అని చెప్పేసి మోదీ హెచ్చరించారు. నెక్స్ట్ హన్స్ ఇండియా. Terror strikes Kashmir, 26 people, mostly tourists, killed in Pahalgam attack. PM Modi condemns Pahalgam terror attack. And the next news, coal breaches 1 lakh mark. And another news, amid huge cash crush, Telangana government hunts for 50,000 crore rupees. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. బ్యానర్ ఐటంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రఘాతుకానికి సంబంధించిన వార్త. పర్యాటకులపై పంజా. ఈ ఘటనలో 2 విదేశీయులతో కలిపి మొత్తం 28 మంది చనిపోయారు. ఇక అంతా జగన్ ఆదేశాలతోనే అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి. నెక్స్ట్ కశ్మీర్లో నెత్తుటేర్లు, ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది కాల్చివేత, 20 మందికి తీవ్ర గాయాలు. మతమడిగి మరీ మారణకాండ సృష్టించారు జమ్మూ కాశ్మీర్లో. పిఎస్ఆర్ అరెస్ట్, జగన్ చెప్పారు నేను చేశాను. ఈ 2 వార్తలను చూడొచ్చు మీరు. ఒకటి, పిఎస్ఆర్ అరెస్టుకు సంబంధించి జత్వాని కేసులో A2కు సిఐడి ఝలక్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక జగన్ చెప్పారు నేను చేశాను అంటూ
ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం, లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అంగీకారం. నెక్స్ట్ సాక్షి. బాబు బేతాళ కుట్ర బట్టబయలు అంటూ మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిట్ కనికట్టు, అబద్ధపు వాంగ్మూలాలు, అభూత కల్పనతోనే కుట్ర అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నెత్తురోడిన కశ్మీర్, పర్యాటకులపై ఉగ్రదాడి, కాల్పులకు 26 మంది బలి, 20 మందికి పైగా గాయాలు, మృతుల్లో 2 విదేశీయులు. వ్యవస్థల విధ్వంసం అంటూ మరో వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం, తద్వారా అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్. పీఏసీ సమావేశంలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టేట్